హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చికెన్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ కట్ చేసి కచ్చపేక గ్రైండ్ చేసుకొని, మరీ మెత్తగా చేసుకోవద్దు, కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇట్లా బరకగానే గ్రైండ్ చేసుకోండి. నేను చూపించినట్టుగా చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను చికెన్, ఉప్పు, కారం, మళ్ళీ ఎల్లిగడ్డ కలిపి పెట్టుకున్నాను. దాన్ని స్టవ్ మీద పెడుతున్నాను, డైరెక్ట్ అలాగే ఆయిల్ వేయలేదు. చూడండి, మనం ఆనియన్స్ పట్టుకున్న దాంట్లోనే పచ్చిమిర్చి తగినంత వేసి కలుపుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ, సేమ్ మటన్ కర్రీ లెక్కనే అవుతుంది. చూడండి, మంచిగా అది ఫ్రై అయ్యాక మంచిగా ఆయిల్ పైకి తేడాక అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసి కలుపుకోండి. చూడండి, పసుపు వేసి కలుపుకోండి. చూడు, ఇలా కావాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసుకోండి. మరి పేస్ట్ బరక ఉండాలి, అంటే కచ్చిపేక పేస్ట్ వేసుకోండి, మరి మెత్తగా కాకుండా. చూడండి, ఇలా అయినాక మనం చికెన్ పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లో ఈ పేస్ట్ వేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. నేను వేస్తున్నాను, చాలా బాగుంటుందండి కర్రీ అయితే, చాలా సూపర్గా ఉంటుంది. చికెన్ కర్రీ సేమ్ మటన్ లెక్కనే ఉంటుంది. చికెన్ కర్రీ మటనే అనుకుంటారు, అంత బాగుంటుంది. గ్రేవీ అయినా సూపర్గా అవుతుంది. గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ అందులోనే మనకు గ్రేవీ అయితే కలుపుకొని చాలా టేస్టీగా, హోటల్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎంత బాగా కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఇలా చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ చేయండి ప్లీజ్. మీరు వినా సంక్రాంతి పండుగకు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే చికెన్ బగారా, బాస్మతి రైస్తో బగారా చేశాను. తర్వాత నేను ఇవాళ గురువారం కదా, నేను తినాను కాబట్టి నేను పన్నీర్ కర్రీ వండుకున్నాను. చూడండి, మూత తీసాను. చూడండి, ఎంత బాగా నూనె పైకి తేలిందో. చూడండి, ఎంత బాగా. తర్వాత ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొత్తిమీర వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఎంత బాగా చేసుకొని తినండి.